హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ తరఫున ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాం. సో దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోస్టింగ్స్ సంబంధించి చూస్తే యూపీఎస్సీ సివిల్స్. సో ఇటీవలే దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయింది, మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో దానికి సంబంధించి చూసినట్లయితే 15 లక్షల మంది దాదాపుగా రాస్తే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 15,000 మంది ఇంటర్వ్యూకి దాని నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ మౌఖిక టెస్ట్ అనేది ఎట్లా ఉంటుంది, మౌఖిక పరీక్షలు ఎట్లా ఉంటాయి అనేది ఒక్కసారి ఇంటర్వ్యూకి సంబంధించి చూద్దాం. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో మౌఖిక పరీక్షకు యూపీఎస్సీ ఎంతో ప్రాముఖ్యం ఇస్తుంది. ఎందుకంటే సెలక్షన్ రిక్రూట్మెంట్ విధానంలో రాత పరీక్ష ప్రాథమికంగా అభ్యర్థి మేధా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది. అంతేగాని అభ్యర్థి స్వభావం, సహానుభూతి, భావోద్వేగ ప్రజ్ఞ, ప్రేరణాత్మక వైఖరి, విలువల వ్యవస్థ గురించి తెలియజేయదు. సో ప్రిలిమ్స్కు సంబంధించి దాని తర్వాత ఉండే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అభ్యర్థికి ఉండే విస్తృత ఆలోచన పరిధిని, జ్ఞాపక శక్తిని ప్రతిబింబిస్తాయి. మెయిన్లోని షార్ట్ ఆన్సర్ తరహా ప్రశ్నలు ప్రత్యేక అంశాలను సాధారణీకరించి సహేతుకంగా రాసే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. అయితే ప్రిలిమినరీ కానీ మెయిన్ కానీ అభ్యర్థి సివిల్ సర్వీసెస్ కెరియర్కు సరిపోతాడా లేదా అనే విషయంలో స్పష్టతను అందించలేవు. కాబట్టి అభ్యర్థి ప్రవర్తనాపరమైనటువంటి లక్షణాలను తెలుసుకునే విధంగా రాత పరీక్షలో ప్రశ్నలు అడగలేదు. సో అభ్యర్థి అర్హుడో కాదో తెలుసుకోవడానికి పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ ఆదర్శవంతమైనటువంటి పద్ధతి. సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకు హాజరవుతారు. పరీక్ష ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోపే ఈ మౌఖిక పరీక్షలు ప్రారంభమవుతాయి. కీలకమైనటువంటి ఈ తుది అంచెపై సరైన అవగాహన తాజా అభ్యర్థులకు సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థుల కోసం అన్నట్టుగా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాము. మార్కులు, ర్యాంకులు. గత కొన్నేళ్లుగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థుల మార్కులను విశ్లేషిస్తే టాపర్లు అందరూ మెయిన్స్లోనూ ఇంటర్వ్యూస్లోనూ ఎక్కువ మార్కులు సాధించారు. టాప్ 50లో లేదా 100 ర్యాంకులు సాధించిన వారు ఇంటర్వ్యూలో కొన్ని మార్కులు అధికంగా సాధించిన దానివల్ల 10 ర్యాంకుల కంటే ఎక్కువ తేడా వస్తుంది. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో 2 లేదా 3 మార్కులు తగ్గినా 3 లేదా 4 ర్యాంకులు తగ్గిపోతాయి. ఈ తేడా వల్ల ఐఏఎస్ దక్కకుండా ఇతర సర్వీసులకు పరిమితం కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎంత ముఖ్యమో దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది చాలా ప్రాధాన్యంగా ఇందులో ఉండడానికి అవకాశం ఉంది. సో దానివల్ల 2-3 మార్కుల తేడాతోటి కూడా మనకు ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు దాటి తర్వాత ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇంకా ఇతరత్ర ఉద్యోగాలకి మనము సెలెక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ముఖ్యంగా చాలామందికి కూడా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనేది ఎక్కువగా ఉంటుంది. దాని పరంగా చూస్తే అభ్యర్థులను సరిగా అంచనా వేయడానికి ఇంటర్వ్యూ బోర్డు కింది అంశాలను పరిశీలిస్తుంది. ఏ అంశాలను, కొన్ని బోర్డ్స్ ఉంటూ ఉంటాయండి, సంబంధిత బోర్డ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని అంశాలను ఇక్కడ పరిధిలోకి తీసుకొని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, కొన్ని అంశాలను తీసుకొని. సో ప్రపంచంలో తన చుట్టూ జరుగుతున్న ఘటనలు, ఇప్పుడు మన చుట్టూ ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం. ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటాం, గ్రామాలలో చూస్తూ ఉంటాం, జిల్లాలలో చూస్తూ ఉంటాం, నగరాల్లో చూస్తూ ఉంటాం, మెన్ అండ్ ఉమెన్, ఇంకా ట్రాన్స్జెండర్, ఇట్లా రకరకాలుగా మనము సంఘటనలు చూస్తాము, సమస్యలను చూస్తాము. ప్రతి సందర్భాన్ని, మనుషులని అన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సో అట్లా ప్రపంచంలో తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల అభ్యర్థి ఆసక్తి కనబరుస్తున్నాడా? రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవితం, క్రీడలు, ఆరోగ్యం మొదలైన రంగాల్లోని తాజా పరిణామాలను పరిశీలిస్తున్నారా? వర్తమాన విషయాలను, వార్తాపత్రికలను చదివి తెలుసుకుంటున్నారా లేదా? మనకు ప్రతి ఒక్క అంశం కూడా ఇప్పుడు తెలుసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఉన్నటువంటి వే ఏంటంటే మనకు న్యూస్ ఛానల్స్ లేదా పేపర్స్. సో పేపర్స్ ఫాలో అవుతే కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది, అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, జాతీయంగా ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరిగింది, గ్రామాలలో, మండలాలలో ఏం జరుగుతుంది అనేటివి ఎక్కువ తెలవడానికి అవకాశం ఉంటుంది. సో వార్తలను విశ్లేషించి సరైన నిర్ధారణకు వస్తున్నారా లేదా? నిర్దిష్ట విషయం సమాజంపై ప్రభావం చూపేదా, సాధారణ అంశమా అనేది అంచనా వేయగలుగుతున్నారా? అతడు లేదా ఆమె ప్రజెంటేషన్లో తగినంత స్పష్టత ఉందా? సమస్యల పట్ల దృక్పథం ఎలా ఉంది? ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమా, ఆదర్శవాదమా? సమస్యలకు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తున్నారు? సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని తన అభిప్రాయాన్ని వెల్లడించగలుగుతున్నారా లేదా ఎక్కడో చదివిన దాన్ని చిలకలాగా వల్లే వేస్తున్నారా? విషయాన్ని నిర్మాణాత్మక
దృక్పథంతో చూస్తున్నారా? ఆశావాదమా, నిరాశావాదమా? మొండికటం అనే ముద్ర వేసుకుంటున్నారా, లేదా తన అభిప్రాయాన్ని మార్చుకునే దృక్కోణంతో ఉన్నారా? ఇక చాకచక్యంగా సమాధానాలు చెబుతున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తారా, నిర్లక్ష్యంగా పర్యవసనాల గురించి ఆలోచించకుండా స్పందిస్తారా? తొందరపాటుగా నిర్ధారణకు వచ్చేస్తారా, పూర్తి సమాచారం అందే వరకు నిర్ణయాలను వాయిదా వేస్తారా? సహాయపడటానికి పరిధి దాటి వ్యవహరిస్తారనే అభిప్రాయం కలిగిస్తారా, పరిధికి లోబడి తన విధులను నిర్వర్తిస్తారా? మొత్తానికి అధికారిగా విజయం సాధిస్తారా, సాధించరా? ఇట్లా ఇవన్నీ కూడా అంశాలను అంచనా వేయడానికి ఇక్కడ బోర్డుకి అవకాశం ఉంది. ఇంటర్వ్యూ బోర్డు ఏదైతే ఉందో అది. ఇంకా ఎలా ముందడుగు వేయాలి దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే, ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థులను తికమక పెడుతూ సందిగ్ధ పరిస్థితిలో పడేయాలని ప్రయత్నిస్తుంది అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు. మీరు ఆశిస్తున్న ఉద్యోగానికి మీరెంతవరకు అర్హులనే విషయంలో ఒక అంచనాకు రావాల్సిన బాధ్యత బోర్డుకు ఉంటుంది ఇంటర్వ్యూ సందర్భంగా. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఏర్పడ్డది ప్లస్ మీరు ఏదైతే జిల్లాలలో ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఇట్లా కొన్ని జిల్లాలు వచ్చేసి నక్సలైట్ ప్రభావితం కలిగినటువంటి ప్రాంతాలు ఉంటాయి. సో అది ఒకటి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కోరుకున్నారు, ఏర్పాటు చేసుకున్నాం. సో ఆ తెలంగాణ రాష్ట్రము చిన్న రాష్ట్రాలు అనేది ఎందుకు అని కావచ్చు, లేకపోతే అసలు మీరు ఈ ఉద్యోగం వైపు రావడానికి మీకు ఇన్స్పిరేషనల్ ఎవరు, మీరు అంటే సేవ చేయాలని వచ్చారా, లేకపోతే ఇంకా వేరే దృక్పథంతో ఏ ఉద్దేశంతో ఇటువైపు వస్తున్నారు అనే వాటిపైన కూడా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏం చదువుకున్నారు, మీ కోర్స్ ఏంటి? ఇప్పుడు కొంతమంది డాక్టర్ చదివి ఐఏఎస్ వైపు వస్తూ ఉంటారు, ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ వైపు వస్తూ ఉంటారు, డిగ్రీ సైన్స్ గ్రూప్ కావచ్చు, ఆర్ట్స్ గ్రూప్ కావచ్చు, మ్యాథ్స్ ఇట్లా వేరే రకంగా చదివి వాళ్ళు కూడా ఇటు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ రంగం వాళ్ళు ఇటువైపు వస్తున్నారు అనేది కూడా, డాక్టర్ కావాల్సిన వాళ్ళు ఐఏఎస్ ఎందుకు కావాలనుకున్నారు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఫిల్టర్ చేయడానికి మిమ్మల్ని గమనించాల్సి ఉంటుంది. సహజంగా ఉండాలి, మీ వైఖరిలో విశ్వాసం కనిపించాలి, కానీ మొండితనం కాదు. ఉద్యోగం చేయగలరనే నమ్మకం మీ మీద మీకే లేనప్పుడు బోర్డుకు కలుగుతుందని అనుకోకూడదు. మీ బలహీనతల గురించి క్షమాపణలు చెప్పకూడదు. మీ బలాలను బహిర్గతపరచడానికి ప్రయత్నించాలి. బోర్డు సానుకూల ప్రదర్శనకు ఆసక్తి చూపిస్తుంది, కానీ ప్రతికూల ప్రదర్శనకు కాదు. మొండిగా ప్రవర్తిస్తే బోర్డు సభ్యులు ఎవరికైనా కోపం వస్తుంది. అవాస్తవమైన బలాలను ప్రదర్శిస్తూ బలహీనతలకు ముసుగు వేయాలని చూడకూడదు. సౌకర్యంగా నిటారుగా కూర్చోవడం సాధన చేయాలి. అలాగని మరీ బిగుసుకుపోకూడదు. నిర్లక్ష్యంగా కూర్చోవడం వల్ల ఇతర విషయాల్లోనూ అలాగే ఉంటారని అభిప్రాయం కలుగుతుంది. ఈ సందర్భం ప్రాధాన్యాన్ని మీరు గుర్తించినట్టుగా అభిప్రాయపడతారు. ఇక చర్చనీయాంశాన్ని జోక్గా తీసుకోకూడదు. ఏదన్నా అంశం మీతోటి చర్చిస్తూ ఉంటే దాన్ని జోక్గా అనుకోకూడదు. ఏదన్నా ఒక అంశం గురించి మిమ్మల్ని అడిగినప్పుడు దాన్ని జోక్గా తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఏదైతే అంశం అడుగుతున్నారో, చర్చ చేస్తున్నారో దాన్ని అక్కడ మీరు ఆ విధంగా కాకుండా ఒక అంశం పైన మనం చర్చిస్తున్నాము అని చెప్పి సీరియస్గా బోర్డుని దృష్టిలో పెట్టుకొని మనం ఒక సివిల్స్, యూపీఎస్సీ సివిల్స్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్వ్యూకి వచ్చాము అన్నట్టుగా కూడా గుర్తుపెట్టుకొని దాని పరంగా మనం మూవ్ ఆన్ అవుతుండాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే కెన్ అబ్జర్వ్. మనం ఇంతకుముందు వీడియోలో కూడా బాడీ లాంగ్వేజ్ గురించి మనం ఒక వీడియో చేసాం. సో ఆ ప్రకారంగా అది ఇక్కడ కూడా వర్తించడానికి అవకాశం ఉంటుంది. అది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజెస్ అని చెప్పేసి చేసాము ఆ పరంగా. సో పొడిగా మాట్లాడకూడదు. మీ వైఖరి సివిల్ స్థాయికి తగినట్టుగా ఉండాలి. బోర్డుకు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. ఆ సమయాన్ని వాళ్ళు వృధా చేయాలని అనుకోరు. అలాగే మీరు కూడా వృధా చేయకూడదు. మినిమం మ్యాక్సిమం 10 to 15 minutes మీ ఇంటర్వ్యూ ఉండడానికి అవకాశం ఉండొచ్చు. సో దాని పరంగా మీరు డిస్కస్ చేసే అంశాన్ని బట్టి, అవతలి వ్యక్తిని బట్టి, మిమ్మల్ని బట్టి ఆ ఇంటర్వ్యూ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అనుభవం, నైపుణ్యాల గురించి అతిశయంగా మాట్లాడకూడదు. మెయిన్స్ దరఖాస్తులోని సమాచారం, ఇతర విషయాల ఆధారంగా మీ గురించి కొంత సమాచారాన్ని ఇంటర్వ్యూ ముందు రాయమని అడగొచ్చు. మీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని బోర్డు అనుకోవచ్చు. ఆధిపత్యం ప్రదర్శించకూడదు. అంతా మీరే అయ్యి మాట్లాడాలని కూడా అనుకోకూడదు. బోర్డు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. సో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికే మొత్తం ఇంటర్వ్యూ సమయాన్ని అంతా వెచ్చించకూడదు. సో ఇంటర్వ్యూకు సుమారుగా అరగంట సమయం ఉండొచ్చు, మ్యాక్సిమం అరగంట సమయం ఉండొచ్చు. కాబట్టి మీ దృష్టిని మొత్తం ఇంటర్వ్యూ మీదే కేంద్రీకరించాలి. ఏదైనా సమస్య లేదా ప్రశ్నను అడిగినప్పుడు ఆ సభ్యుడి మీదే ఏకాగ్రత ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్యానెల్లో ఒక 3 to 5 members, 6 members కూర్చున్నారనుకోండి. నాకు ఎదురుగున్న వ్యక్తో లేకపోతే రైట్ సైడో లెఫ్ట్ సైడో ఉన్న వ్యక్తి అడిగారనుకోండి. ఎవరైతే అడిగారో
తనను చూసుకుంటూ ఆన్సర్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. దెన్ మిగతా వాళ్ళని కూడా చూసినట్టుగా కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు పాజిటివ్ వే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా సమస్య లేదా ప్రశ్నను అడిగినప్పుడు ఆ సభ్యుడి మీద ఏకాగ్రత ఉండాలి, అతడిని ఉద్దేశిస్తూ సమాధానం చెప్పాలి. అదే సమయంలో మిగతా వారిని పూర్తిగా విస్మరించకూడదు. సో అదే అంతరాయం కలిగించొద్దు. ఒక సమస్యను గురించి విశ్లేషించమని బోర్డు సభ్యుడు మీకు సూచిస్తూ ఉండొచ్చు. ఏదన్నా ఒక సమస్య, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉద్యోగాల సమస్య ఉంది అనుకుందాం, లేకపోతే రైతులకు ఒక సమస్య ఉంది, లేకపోతే వర్షాలు పడ్డాయి, లేకపోతే ఇంకేదన్నా వరదలు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, ఇట్లాంటి సమయాలల్లో ఒక సమస్య ఇస్తారు. అట్లాంటి సమయాలలో ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఒక అంశం ఇచ్చి మిమ్మల్ని చెప్పమన్నప్పుడు దాని పరంగా చెప్పాల్సి ఉంటుంది. ఈలోగానే మీరు మధ్యలో కల్పించుకొని అంతరాయం కలిగించకూడదు. వాళ్ళు అడుగుతుంటే ప్రశ్న ఏది అడుగుతున్నారో అది క్లియర్గా పూర్తిగా అడగడం అయిపోయినాకనే మీ ఆన్సర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో సమస్యను గురించి వివరించి ప్రశ్న అడిగే వరకు ఆగాలి. ప్రశ్నను అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏ ప్రశ్న అడిగారు అనేది, ఏ అంశం పైన అడిగారు అనేది అడగాలి. దెన్ ఒకవేళ వినవడకపోతే, అర్థం కాకపోతే కెన్ యూ రిపీట్ అగైన్ అని చెప్పేసి ప్లీజ్ అని చెప్పి అడిగితే బాగుండొచ్చు. సో ప్రశ్న పూర్తిగా అర్థమయ్యేంత వరకు మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నించకూడదు. వివరంగా లేకపోయినట్లు అయితే బోర్డు సభ్యుడిని అడగాలి, అంతేకాని చిన్న విషయాల్లో మొండిగా ప్రవర్తించకూడదు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు మనం హడావిడిగా తొందరపాటుగా సమాధానాలు చెప్పొద్దు. భయానికి గురవుతున్నట్టు, జంకుతున్నట్టుగా కూడా, టెన్షన్ పడుతున్నట్టుగా కూడా వాళ్ళకు కనపడే విధంగా మనము ఇది కాకూడదు. సో వాళ్ళు ఏది అడిగినా కూడా హడావిడిగా కాకుండా వెంటనే సమాధానం చెప్పాలి. ఓరల్ బోర్డు రేటింగ్ షిఫ్ట్లో అభ్యర్థి వెంటనే సమాధానం చెప్పాడు, అభ్యర్థి సమాధానం చెప్పడానికి జంకాడు అని కూడా రాస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత త్వరగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కానీ చెప్పాలనే తొందరలో పొరపాటు సమాధానం మాత్రం చెప్పకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. సో సమాధానం క్లుప్తంగా ఉండొచ్చు, కానీ సమాధానంలోనే మళ్ళీ ప్రశ్న ఉండకూడదు. ఇలా చేస్తే మీరే నష్టపోవడానికి అవకాశం ఉంది. మీ సమాధానం కంటే వేగంగానే బోర్డు సభ్యుడు మరో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5-6 బోర్డు మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు సంబంధించి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత అని కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎక్కడైతే ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు దాని గురించి అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తూ ఉంటే ఇన్ ద మీన్ వైల్ అది అవసరం అంటారా, దాన్ని మీరు సమర్థిస్తారా, ఎట్లా అంటే కరెక్టే అంటారా అని చెప్పి ఇట్లా మిమ్మల్ని ఇమీడియట్గా కూడా కన్సర్న్ టీం ఎవరైతే ఉంటారో బోర్డు మెంబర్స్ వాళ్ళు మరొక ప్రశ్న అడగడానికి కూడా అవకాశం ఉండొచ్చు. అట్లా ప్రశ్నపూరితంగా మీరు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. సో బోర్డు సభ్యులకు నచ్చే విధంగా సమాధానాన్ని మలచకూడదు. అలా సమాధానాలు చెబితే దాన్ని గుర్తిస్తారు. ఈ పద్ధతి మీ స్థాయిని దిగజారేలా చేస్తుంది. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మాత్రం మీరు ఆ సమాధానాన్ని చెప్పే ప్రయత్నంగా మీరు బిహేవ్ చేయకూడదు. అలా చెప్పకుండా ఉండాలి. సో అది వాళ్ళకు ఈజీగా తెలిసిపోతుంది కూడా. తరచూ బోర్డు సభ్యులు ఎవరైనా మీకు విరుద్ధంగా మాట్లాడుతుండవచ్చు. ఇలా చేస్తూ మీ అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారో లేదో తెలుసుకుంటారు. చర్చ మొదలు పెట్టకూడదు, అలాగే అర్ధాంతరంగాను ఆపేయకూడదు. రక్షణాత్మకంగా వ్యవహరించి మీ అభిప్రాయాన్ని సమర్థించుకోవాలి. మొండితనానికి రక్షణాత్మకంగా వ్యవహరించడానికి మధ్య సన్నటి విభజన రేఖ ఉంటుంది, దాన్ని చెరిపేయకూడదు. వాళ్లకు మీకు మధ్య ఏదైతే మంచి ర్యాపో ఉంటుందో, మంచి కమ్యూనికేషన్ ఉంటుందో దాన్ని మీరు వాళ్ళకు వ్యతిరేకంగా కానీ వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా మీరు మ్యూచువల్గా మూవ్ అవుతూ ఉండాలి, సమాధానాలు చెప్తూ ఉండాలి. వాళ్ళు అడిగిన దాన్ని కూడా సమర్థవంతంగా వింటూ దానికి తగ్గట్టుగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయాలి. సో మీరు ఒక ప్రకటన చేసి తర్వాత దాంట్లో తప్పును గుర్తించినట్లయితే దాన్ని ఒప్పుకోవాలి. తొందరగా చెప్పాలనే కంగారులో తప్పు చేశారని, ఆ తర్వాత దాన్ని తెలుసుకున్నారనే విషయాన్ని బోర్డు గుర్తిస్తుంది. ఏదైనా పొరపాటున మీరు తప్పు చెప్పారనుకోండి, దాన్ని తప్పు చెప్పినట్టుగా మీరు యాక్సెప్ట్ చేసే విధంగానే ఉండాలి. సో మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మొదటి ప్రశ్న దానికి సంబంధించిందే ఉంటుంది. సమాధానం చెప్పాలి కానీ దానిపైన ఎక్కువ చర్చ జరగకుండా చూసుకోవాలి. కొత్త ఉద్యోగానికి మిమ్మల్ని పరీక్షిస్తారు కానీ ప్రస్తుతం చేస్తున్న దానికి కాదు. చేయబోయే ఉద్యోగం పైన దృష్టిని కేంద్రీకరించి సమాధానాలు చెప్పాలి. ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే డిపార్ట్మెంట్లో మీకు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, మిమ్మల్ని ఏమడుగుతారు, ప్రీవియస్ మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వేస్తారు. కానీ అదే తరవుగా మీరు కంటిన్యూయేషన్గా ఎక్కువసేపు సమాధానం చెప్తూ దాని గురించి వివరిస్తూ మీ టైంని మాత్రం వేస్ట్ చేయకూడదు. వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. అదేంటంటే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళు చూడడానికి, అడగడానికి అవకాశం ఉంది. మితిమీరిన వ్యాఖ్యలు చేయకూడదు. సమాధానాలు సూటిగా స్పష్టంగా ఉండాలి. వ్యక్తిగత అనుభవాల నుంచి ఉదాహరణ చెప్పాలన్న దాన్ని కుదిరించి చెప్పాలి. ప్రాధాన్యం లేని అంశాలను వదిలేయాలి.
ఇట్లా అంటే మీకు వ్యక్తిగతంగా ఏదన్నా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువసేపు చెప్పకూడదు. దానికి సంబంధించి ఏదైనా ఉదాహరణ ఇచ్చినప్పుడు నార్మల్గా ఇస్తూ ఉండాలి. అట్లా ఏదైతే ఉంటుందో ఆ టైమింగ్ని బట్టి, ఆ సమాధానాన్ని బట్టి మీరు వాళ్ళకి వివరంగా చెప్తూ ఉండాలి. ఇంటర్వ్యూలో మీ ప్రదర్శన బాగుండాలనే బోర్డు కోరుకుంటుంది. మీరు ఒత్తిడికి గురవుతారని వారికి తెలుసు. కానీ అలాంటి పరిస్థితులను అధిగమించి మీరు ఎలా సమాధానం చెబుతారనే విషయాన్ని గమనిస్తారు. సంతృప్తికరమైన ప్రదర్శన ద్వారా సివిల్ సర్వీసెస్ ఉద్యోగానికి మీరు సరిపోతారనే భరోసాను బోర్డుకు కల్పించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. సరైన సన్నద్ధత ఉంటే అది మీ ప్రదర్శన మెరుగ్గా ఉండడానికి తోడ్పడుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో దానికి సంబంధించినటువంటిది ఈ విధంగా ఉంటుంది. మేజర్గా ఒక 5 అంశాలకు సంబంధించినటువంటివి మీకు ఏదైతే మీరు బోర్డులో ఈ సివిల్ సర్వీసెస్కు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సంబంధించినటువంటి ముఖాముఖి చర్చకు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో దానికి సంబంధించి ప్రధాన అంశాలు ఒక 5 ఉంటాయి. సో దాని ప్రకారంగా చూస్తే సివిల్స్ ఇంటర్వ్యూలో అభ్యర్థులు 5 అంశాల నుంచి ప్రశ్నలు ఎక్కువ అడగడానికి అవకాశం ఉండొచ్చు. ఏంటంటే ఒకటి మీకు సంబంధించి అంటే వ్యక్తిగతానికి సంబంధించి, రెండవది వచ్చేసి విద్యపరంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అట్లాగే ఆప్షనల్ సబ్జెక్టు మీరు ఏదైతే ఎగ్జామ్ రాసినప్పుడు ఆప్షనల్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి థియరిటికల్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వర్తమాన అంశాలు ఏదైతే మీరు ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి మీ ప్రాంతీయ ఇప్పుడు తెలంగాణ మనం సో తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి, లేదా మన దేశానికి సంబంధించి, లేకపోతే జాతీయ స్థాయి ఇంకా అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అంశాలు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక అభిరుచులు మీకున్నటువంటి ఎగ్జాంపుల్ ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు, మీ ప్యాషన్ ఏంటి, లైక్ ఇప్పుడు మనకు వృత్తి ఉంటుంది, ప్రవృత్తి ఉంటుంది. అంటే వృత్తి ఏంటి అంటే ఎగ్జాంపుల్ మన రెగ్యులర్ జాబ్ ఒకటి, దాన్ని వృత్తి అంటారు. ప్రవృత్తి అంటే మీరు ప్యాషనెట్గా ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను అనుకోండి, పేపర్ చదువుతూ ఉంటాను, లేకపోతే పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను, కవితలు రాస్తూ ఉంటాను, పాటలు పాడుతూ ఉంటాను, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సమదర్ ఏదైనా కావచ్చు, ఇంకేదన్నా కథలు రాస్తూ ఉంటాను, ఇట్లాంటివి అన్నట్టు హాబీస్ అన్నట్టు. సో అలా చూసుకుంటే వ్యక్తిగతం విషయానికి వస్తే పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు, అది ఏ జిల్లాలో ఉంది, ఆ జిల్లా రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి అడిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కెరియర్ను ఎందుకు ఎంచుకున్నారు అనే అంశం పైన ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో మీ పేరు, మీ ఊరు, ఇంకా అవసరమయ్యేది ఉంటే మీ కుటుంబ నేపథ్యము, అక్కడ మీ చుట్టూ మీరు పెరిగిన వాతావరణంలో రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా సామాజిక పరిస్థితులన్నిటి గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక విద్యాపరంగా చూసినట్లయితే ప్రాథమిక విద్యార్హతలకు సంబంధించి మీ స్కూలింగ్ ఎక్కడ, మీ ఇంటర్మీడియట్ ఎక్కడ, డిగ్రీ పీజీ ఎక్కడ, తర్వాత ఇంకేమన్నా మీరు పిహెచ్డీ చేసినట్లయితే అట్లా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. కోర్సు పూర్తవడానికి సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరు కావడానికి మధ్య ఎక్కువ విరామం వస్తే గ్రాడ్యుయేషన్లోని కోర్ సబ్జెక్టులను పునశ్చరణ చేసుకోవాలి. విద్యార్హతలకు సంబంధం లేని ఆప్షనల్ను ఎంచుకున్న వారు మరింతగా సబ్జెక్టు పరిజ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ రంగంలో తాజా పరిణామాల అవగాహన మరింత ముఖ్యం. ఇప్పుడు కొంతమంది వాళ్ళు చదివిన కోర్సు డిగ్రీ కానీ పీజీ కానీ ఒకటైనా కూడా కొంచెం వేరే పరంగా వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే థియరిటికల్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. సో వాటిపైన ఇంకా మీరు ఎక్కువ తరువుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో అది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఆప్షనల్ సబ్జెక్టు సంబంధించి మీరు ఏదైతే సబ్జెక్ట్ను ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి లోతైన ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్ పరీక్షల్లో అభ్యర్థులు ఎలాగూ వివరణాత్మక సమాధానాలు రాస్తారు అయినప్పటికీ కొన్ని ప్రాథమిక ప్రశ్నలు తాజా పరిణామాలను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకున్నటువంటి రాజకీయ పరంగా తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మారింది, పార్టీ మారింది, సో ప్రభుత్వం మారింది. దానికి సంబంధించి అప్డేటెడ్గా ఇప్పుడు రానున్న రోజులలో కొంతమందికి ఇంటర్వ్యూ జరగనుంది కాబట్టి ఇక్కడి వాళ్ళని 90 మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 90 మంది సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళని మేబీ ఇక్కడ పరిస్థితులు ఇలా మారాయి కదా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండొచ్చు అని అడగొచ్చు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం పరంగా అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కేంద్రంలో ఎట్లా ఉండొచ్చు అని అడగొచ్చు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో అంటే కరెంట్ అఫైర్ కిందలాగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కూడా అడగడానికి అవకాశం ఉండొచ్చు. సో అదొకటి. ఇక వర్తమాన అంశాలు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలను గురించి అడగడానికి అవకాశం ఉంది. అందుకని ప్రతిరోజు వార్తలను విశ్లేషించుకోవడం అవసరం. సో ఇప్పుడు ఏదైతే న్యూస్ పేపర్స్ ఉంటాయో దానికి సంబంధించి మేజర్గా ఒకటి మీ లోకల్కి సంబంధించినటువంటి జెన్యూన్ కంటెంట్ ఎవరైతే న్యూస్ ఇస్తూ ఉంటారో దానికి సంబంధించి న్యూస్ పేపర్స్ కానీ మంత్లీ మ్యాగజైన్ రిలేటెడ్ కానీ ఒక న్యూస్ ఛానల్ కానీ అఫీషియల్గా ఏవైతే ఆథరైజ్డ్ ఉంటాయో వెబ్సైట్స్ కావచ్చు లేకపోతే ఛానల్స్ కావచ్చు దానికి సంబంధించి ప్రాంతీయంగా కానీ జాతీయంగా కానీ లేకపోతే ఇంటర్నేషనల్ రిలేటెడ్గా ఇంగ్లీష్ ఛానల్ని కూడా ఫాలో అవుతుండాలి. ఇట్లాంటివన్నీ కొంచెం చూసుకుంటే మీకు వర్తమాన ఎట్ ప్రజెంట్ ఉన్నటువంటి అంశాలపైన
తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అభిరుచులు, ఖాళీ సమయంలో ఏం చేస్తారు, ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇక మీకు ఎలాంటి హాబీలు లేనట్లయితే నిజాయితీగా చెప్పేయాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంతమందికి హాబీస్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక పని చేస్తారు. ఇప్పుడు హాబీస్ లేవనుకోండి, వాళ్ళు ఖాళీ టైంలో ఏం చేయరు, నార్మల్గా ఇది చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఓపెన్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీ హాబీస్ లైక్ దట్ అని చెప్పేసి మీరు చెప్పేయచ్చు. ఉంటే దానికి సంబంధించి అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా కూడా ఉండాలి. ప్రశ్నల స్వభావంలో గత కొన్నేళ్ళుగా కొంత మార్పు వచ్చింది. అభ్యర్థి నిజమైన వ్యక్తిత్వాన్ని వెలికి తీసే విధంగా యూపీఎస్సీ ప్రశ్నలను సంధిస్తోంది. నిగ్వేకర్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థి ప్రవర్తన, వ్యక్తిత్వం, విలువ ఆధారిత ప్రశ్నలు అడగడానికి ఇంటర్వ్యూ బోర్డు ప్రయత్నిస్తోంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ఎట్ ప్రెజెంట్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నట్లయితే వృత్తిరీత్యా పర్సన్ ఒకలాగుంటాడు, తర్వాత తనకు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, లేకపోతే తనకు నచ్చని విషయము ఎదురైనప్పుడు ఏ విధంగా ఉంటాడు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే గౌరవపదంగా ఉండాల్సిన ప్లేసులలో నార్మల్గా ఉంటారు. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ సిచ్యువేషన్ అనేది కూడా కోపం కావచ్చు, లేకపోతే వాళ్ళ సంతోషం కావచ్చు, ఏవైనా కూడా బయటికి వస్తూ ఉంటాయి. వాళ్ళ నిజమైన వ్యక్తిత్వాన్ని బయట తెలుసుకోవడానికి కూడా ఇట్లాంటివి కొన్ని ఇట్లాంటి వాటికి సంబంధించి కమిటీ ఆ బోర్డు అడగడానికి కూడా ప్రయత్నం చేస్తుంది ఇటీవల అన్నట్టుగా ఇచ్చారు. అభ్యర్థి ప్రవర్తన కానీ వ్యక్తిత్వం, మీ రియల్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరైతే ఇప్పుడు మెయిన్స్ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినటువంటి 15,000 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 90 మంది సెలెక్ట్ అయ్యారు. తెలుగు విద్యార్థులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు 90 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ 5 అంశాలు ఏవైతే ఇప్పుడు చెప్పానో దానికి సంబంధించినటువంటివి కూడా ప్రధానంగా పెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో వాటికి కూడా ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, దీనికి సంబంధించినటువంటి సామాజిక అంశాలపైన కూడా మీరు దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంక్షేమ పథకాలు కానీ కొన్ని ఇట్లాంటివి ఇచ్చి ఉంటారు. సో మరి ఇప్పుడు అది సాధ్యమా, కొన్ని వాళ్ళు మాట ఇచ్చారు, మరి దాని పరంగా వాళ్ళు సరిపోతుందా, ఎట్లా ఉంటుందని కూడా అడగడానికి అవకాశం ఉండొచ్చు. ఇట్లాంటివన్నిటి కూడా మీరు దానికి తగ్గట్టుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది.